సామెతల గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం. చదువుతారు? యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము. మూర్ఖులు జ్ఞానోపదేశమును తిరస్కరించుదురు. అంటే ఇక్కడ ఏమంటారు? ఫియర్ ఆఫ్ ద లార్డ్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ ద నాలెడ్జ్ అండ్ ద ఫూల్స్ డిస్పైజ్ విజ్డమ్ అండ్ ఇన్స్ట్రక్షన్. సో ఫస్ట్ మనం దేవునికి భయపడితే మనకి ఏమొస్తుంది? దేవునికి లోబడి ఉంటే ఏమొస్తుంది మనకి? ద ఫస్ట్ థింగ్ నాలెడ్జ్, జ్ఞానం, తెలివి, ఆలోచన. దేవునికి భయపడితే ఇవన్నీ మన జీవితంలో వస్తాయి. భయపడడం అంటే ఎలా? ఫస్ట్ థింగ్ మనం ఒకసారి చూద్దాం. అదే సామెతల గ్రంథం 8వ అధ్యాయం 13వ వచనం చదవండి ఒకసారి. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 13వ వచనం నేను చదువుతాను, తర్వాత మీరు చదవండి. The fear of the Lord is the hate evil, pride and arrogancy, and the evil way and the forehead mouth do I hate. ఎవరైనా చదువుతారా? భయభక్తి కలుగుండుట చెడుతనమును అసహించుకొనుటయే, గర్వము, అహంకారము, దుర్మార్గత, కుటిలమైన మాటలు నాకు అసహ్యములు. చూడండి, ఫియర్ ఆఫ్ ద లార్డ్ అంటే ఇది. దేవునికి భయపడడం అంటే వీ హ్యావ్ టు ఫియర్ అంటే ఏంటిదంటే చెడు మార్గములను ఏం చేయాలి? విసర్జించాలి, అంటే తృణీకరించాలి. అలాగే మన జీవితంలో ఉన్న గర్వాన్ని మనం తగ్గించుకోవాలి, అహంకారాన్ని, అరోగెన్సీ అండ్ ద ఈవిల్ వే అంటే చెడు మార్గం, అంటే దుష్ట మార్గంలో మనం నడవద్దు. అలాగే కుటిలమైన మాటలు నాకు అసహ్యం. అంటే మన జీవితంలో దేవునికి భయపడడం అంటే నువ్వు ఏదో చేస్తున్నావు కాదు. నువ్వు ఏం చేయాలంటే ఫస్ట్ వీ హ్యావ్ టు హేట్ ద ఈవిల్ వే. ఈవిల్ మన చెడుని విసర్జించాలి, చెడు మార్గములని మనం పాటించదు. మనలో ఉన్న గర్వాన్ని మనం తీసివేయాలి. మనకు వచ్చే మాటలు, తప్పుడు మాటలను కూడా మనం తీసేయాలి. ఎప్పుడు వస్తాయి ఇవన్నీ? వెన్ వి ఫియర్. వెన్ వి ఫియర్ ఇవన్నీ మన జీవితంలో ఎప్పుడైతే మనం దీన్ని అరికడతామంటే వెన్ వి ఫియర్ టు గాడ్. సో ఇవన్నీ ఎలా వస్తాయి అంటే జ్ఞానం ఉంటే మనము ఇవన్నిటిని విసర్జించగలం. ఎప్పుడు మనం చదివినాం, ఇప్పుడు ఒక ప్రోవర్బ్స్ చాప్టర్ 1:7 సామెతల గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం చదివినాం కదా. ఏమని? ఫియర్ ఆఫ్ ద లార్డ్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ ద నాలెడ్జ్. ఎప్పుడైతే మనం దేవునికి భయపడతామో ఇవన్నీ నాలెడ్జ్ వస్తే మనం ఏం చేస్తాం?